ఈరోజు మనం ఇంగ్లీష్లో వాతావరణం గురించి ఎలా అడగాలో మరియు సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇది చాలా సాధారణమైన రోజువారీ సంభాషణ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్. హౌ ఇస్ ద వెదర్ టుడే? ఈరోజు వాతావరణం ఎలా ఉంది? హౌ ఇస్ ద వెదర్ టుడే? ఈరోజు వాతావరణం ఎలా ఉంది? ఇట్స్ సన్నీ టుడే. ఈరోజు ఎండగా ఉంది. ఇట్స్ సన్నీ టుడే. ఈరోజు ఎండగా ఉంది. లేదు అంటే ఇట్స్ నాట్ వెరీ గుడ్, ఇట్స్ రైనీ. ఇట్స్ నాట్ వెరీ గుడ్, ఇట్స్ రైనీ. అంత మంచిగా లేదు, వర్షంగా ఉంది, వర్షం పడుతుంది. ఇట్స్ నాట్ వెరీ గుడ్, వాతావరణం అంత మంచిగా లేదు. ఇట్స్ రైనీ, ఇట్లా వర్షం పడుతూ ఉంది. వాట్స్ ద వెదర్ లైక్? ఇది కూడా హౌస్ ద వెదర్ లాంటిదే. వాతావరణం ఎలా ఉంది అని దీని మీనింగ్. సో వాట్స్ ద వెదర్ లైక్? వాతావరణం ఎలా ఉంది? దానికి సమాధానంగా మనం ఇట్స్ క్లౌడీ అని చెప్పొచ్చు. మేఘావృతమై ఉంది. ఇట్స్ క్లౌడీ, మేఘావృతమై ఉంది అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఇట్స్ క్వైట్ కోల్డ్. ఇట్స్ క్వైట్ కోల్డ్, చాలా చల్లగా ఉంది. ఇట్స్ క్వైట్ కోల్డ్, చాలా చల్లగా ఉంది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఈజ్ ఇట్ హాట్? వేడిగా ఉందా? ఈజ్ ఇట్ హాట్? వేడిగా ఉందా? ఎస్, ఇట్స్ క్వైట్ 40 degrees. అవును, దాదాపు 40 డిగ్రీలు ఉంది. ఎస్, ఇట్స్ క్వైట్ 40 degrees. అవును, దాదాపు 40 డిగ్రీలు ఉంది. లేదు అంటే దానికి నో, నాట్ రియల్లీ, ఇట్స్ 36 degrees. అంటే అంత వేడిగా లేదు, 36 డిగ్రీలు మాత్రమే ఉంది అని సమాధానం చెప్పొచ్చు. నో, నాట్ రియల్లీ, ఇట్స్ 36 degrees ఓన్లీ. ఓకే. అండ్ వాట్స్ ద టెంపరేచర్ లైక్? ఉష్ణోగ్రత ఎలా ఉంది? వాట్స్ ద టెంపరేచర్ లైక్? ఉష్ణోగ్రత ఎలా ఉంది? ద టెంపరేచర్ ఈజ్ అరౌండ్ 30 degrees. ద టెంపరేచర్ ఈజ్ అరౌండ్ 30 degrees. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీలు వద్ద ఉంది అని సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐఎమ్ నాట్ షూర్ ద ఎగ్జాక్ట్ టెంపరేచర్. నాకు ఖచ్చితమైన ఉష్ణోగ్రత తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ టెంపరేచర్. నాకు ఖచ్చితమైన ఉష్ణోగ్రత తెలియదు. ఈజ్ ఇట్ రైనింగ్? వర్షం పడుతుందా? ఈజ్ ఇట్ రైనింగ్? వర్షం పడుతుందా? దానికి సమాధానంగా ఎస్, ఇట్స్ రైనింగ్ అని చెప్పొచ్చు మనం. అవును, వర్షం పడుతుంది అని సమాధానం చెప్పొచ్చు. ఎస్, ఇట్స్ రైనింగ్. అవును, వర్షం పడుతుంది. లేదు అంటే నో, ఇట్స్ నాట్ రైనింగ్. లేదు, వర్షం పడటం లేదు అని చెప్పొచ్చు. నో, ఇట్స్ నాట్ రైనింగ్. లేదు, వర్షం పడటం లేదు. ఈజ్ ఇట్ స్నోయింగ్? మంచు కురుస్తుందా? ఈజ్ ఇట్ స్నోయింగ్? మంచు కురుస్తుందా? దానికి సమాధానంగా ఎస్, ఇట్స్ స్నోయింగ్. అవును, మంచు కురుస్తుంది. ఎస్, ఇట్స్ స్నోయింగ్. అవును, మంచు కురుస్తుంది. లేదు అంటే దెర్ ఇస్ నో స్నో. లేదు, మంచు లేదు. నో, దెర్ ఇస్ నో స్నో. మంచు లేదు అని మనం సమాధానం చెప్పొచ్చు. ఈజ్ ఇట్ విండీ? గాలులు వీస్తున్నాయా? ఈజ్ ఇట్ విండీ? గాలులు వీస్తున్నాయా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఎస్, ఇట్స్ క్వైట్ విండీ. అవును, చాలా గాలులు వీస్తున్నాయి. ఎస్, ఇట్స్ క్వైట్ విండీ. అవును, చాలా గాలులు వీస్తున్నాయి అని మనం సమాధానం చెప్పవచ్చు. లేదు అంటే నో, ఇట్స్ కామ్. లేదు, ప్రశాంతంగా ఉంది, గాలులు ఏమీ వీచట్లేదు అని మనం సమాధానం చెప్పొచ్చు. నో, ఇట్స్ కామ్. లేదు, ప్రశాంతంగా ఉంది అని సమాధానం చెప్పొచ్చు. వాట్స్ ద ఫోర్కాస్ట్ ఫర్ టుడే? ఈరోజు వాతావరణ సూచన ఏమిటి? వాట్స్ ద ఫోర్కాస్ట్ ఫర్ టుడే? ఈరోజు వాతావరణ సూచన ఏమిటి? ద ఫోర్కాస్ట్ ఈజ్ ఫర్ సన్నీ స్కైస్. ఆకాశం ఎండగా ఉంటుందని వాతావరణ సూచన. ద ఫోర్కాస్ట్ ఈజ్ ఫర్ సన్నీ స్కైస్. ఆకాశం ఎండగా ఉంటుందని వాతావరణ సూచన. ఐ హ్యావెంట్ చెక్ ద ఫోర్కాస్ట్. నేను వాతావరణ సూచన చూడలేదు. ఐ హ్యావెంట్ చెక్ ద ఫోర్కాస్ట్. నేను వాతావరణ
సూచన చూడలేదు అని కూడా సమాధానం చెప్పొచ్చు. విల్ ఇట్ రెయిన్ లేటర్? తర్వాత వర్షం పడుతుందా? విల్ ఇట్ రెయిన్ లేటర్? తర్వాత వర్షం పడుతుందా? దానికి సమాధానంగా ఎస్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ రెయిన్ లేటర్. అవును, తర్వాత వర్షం పడే అవకాశం ఉంది. ఎస్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ రెయిన్ లేటర్. అవును, వర్షం పడే అవకాశం ఉంది. లేదు అంటే నో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రెయిన్. లేదు, వర్షం పడుతుందని నేను అనుకోను. నో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రెయిన్. లేదు, నేను వర్షం పడుతుందని అనుకోను అని కూడా మనం సమాధానం చెప్పచ్చు. డిడ్ ఇట్ రెయిన్ యెస్టర్డే? నిన్న వర్షం పడిందా? డిడ్ ఇట్ రెయిన్ యెస్టర్డే? నిన్న వర్షం పడిందా? ఎస్ ఇట్ రెయిన్ క్వైట్ ఎ బిట్ యెస్టర్డే. ఎస్ ఇట్ రెయిన్ క్వైట్ ఎ బిట్ యెస్టర్డే. అవును, నిన్న బాగానే వర్షం పడింది అని సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే నో ఇట్ వాస్ డ్రై యెస్టర్డే. లేదు, నిన్న పొడిగా ఉంది, వర్షం పడలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నో ఇట్ వాస్ డ్రై యెస్టర్డే. లేదు, నిన్న పొడిగా ఉంది. హౌస్ ద హ్యూమిడిటీ? తేమ ఎలా ఉంది? హౌస్ ద హ్యూమిడిటీ? తేమ ఎలా ఉంది? ద హ్యూమిడిటీ ఈజ్ హై. తేమ ఎక్కువగా ఉంది. ద హ్యూమిడిటీ ఈజ్ హై. తేమ ఎక్కువగా ఉంది. లేదు అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జాక్ట్ హ్యూమిడిటీ. తేమ గురించి నాకు ఖచ్చితంగా తెలియదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జాక్ట్ హ్యూమిడిటీ. తేమ గురించి నాకు ఖచ్చితంగా తెలీదు. ఈజ్ ఇట్ క్లియర్ డే? అంటే ఈరోజు వాతావరణం క్లియర్గా ఉంటుందా అని అడిగినప్పుడు ఎస్ ద స్కై ఈజ్ వెరీ క్లియర్. అవును, ఆకాశం చాలా క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది అని మనం సమాధానం చెప్పొచ్చు. ఎస్ ద స్కై ఈజ్ వెరీ క్లియర్. ఎస్ ద స్కై ఈజ్ వెరీ క్లియర్. లేదు అంటే నో ఇట్స్ క్వైట్ క్లౌడీ. లేదు, చాలా మేఘావృతమై ఉంది. నో ఇట్స్ క్వైట్ క్లౌడీ. లేదు, చాలా మేఘావృతమై ఉంది అని మనం సమాధానం చెప్పొచ్చు. వాట్స్ ద వెదర్ యూజువల్లీ లైక్ హియర్? ఇక్కడ సాధారణంగా వాతావరణం ఎలా ఉంటుంది? వాట్స్ ద వెదర్ యూజువల్లీ లైక్ హియర్? ఇక్కడ సాధారణంగా వాతావరణం ఎలా ఉంటుంది? ఇట్స్ యూజువల్లీ హాట్ అండ్ హ్యూమిడ్. ఇక్కడ సాధారణంగా వేడిగా మరియు తేమగా ఉంటుంది అని సమాధానం చెప్పొచ్చు. ఇట్స్ యూజువల్లీ హాట్ అండ్ హ్యూమిడ్. ఇక్కడ సాధారణంగా వేడిగా మరియు తేమగా ఉంటుంది. లేదు అంటే ఇట్స్ వేరీస్ ఎ లాట్. ఇట్ వేరీస్ ఎ లాట్ డిపెండింగ్ ఆన్ ద సీజన్. ఇక్కడ సీజన్ను బట్టి చాలా మారుతుంది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇట్ వేరీస్ ఎ లాట్ డిపెండింగ్ ఆన్ ద సీజన్. ఇక్కడ సీజన్ను బట్టి చాలా మారుతుంది. ఆర్ యూ ఎంజాయింగ్ ద వెదర్? మీరు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారా? ఆర్ యూ ఎంజాయింగ్ ద వెదర్? మీరు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారా? ఎస్ ఐ లవ్ దిస్ వెదర్. అవును, నాకు ఈ వాతావరణం చాలా ఇష్టం. ఎస్ ఐ లవ్ దిస్ వెదర్. అవును, నాకు ఈ వాతావరణం చాలా ఇష్టం అని సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే నాట్ రియల్లీ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నాట్ రియల్లీ, నిజానికి కాదు, వాతావరణం నేను ఆస్వాదించట్లేదు, ఈ వాతావరణం నేను ఆస్వాదించట్లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్స్ ద బ్రీజ్ లైక్? వాట్స్ ద బ్రీజ్ లైక్? చల్లగాలులు ఎలా ఉన్నాయి? వాట్స్ ద బ్రీజ్ లైక్? చల్లగాలులు ఎలా ఉన్నాయి? దెర్ ఈస్ ఎ నైస్ జెంటిల్ బ్రీజ్. మంచి సున్నితమైన గాలి వీస్తుంది. దెర్ ఈస్ ఎ నైస్ జెంటిల్ బ్రీజ్. మంచి సున్నితమైన గాలి వీస్తుంది. లేదు అంటే దాదాపు గాలి లేదు. వాతావరణం గురించి అడగడానికి మరియు సమాధానం చెప్పడానికి ఈ సంభాషణలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. రేపటి వీడియోలో మనం ఆహారం మరియు అడగడం గురించి నేర్చుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more English lessons. Thank you for watching.